కీర్తనల గ్రంథము 33వ అధ్యాయం మొదటి వచనం. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. చాలు. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. మనము దేవుని బట్టి మనము ఆనందగానము చేయాలి. దేవుని బట్టి మనం సంతోషించాలి. దేవుని బట్టి ఈ లోకంలో నీకు ఎన్ని ఆస్తులు అంతస్తులు ఇచ్చినా, డబ్బు ఇచ్చినా, ఏమిచ్చినా సరే, నీకు ఏమిచ్చినా ఎవరిని బట్టి నువ్వు ఆనందపడాలంట? దేవుని బట్టి నువ్వు సంతోషపడాలి. దేవుని బట్టి నువ్వు ఆనందపడాలి. దేవుని బట్టి నువ్వు స్తుతించాలి. దేవుని నువ్వు స్తుతించాలి. దేవుని నువ్వు ఘనపరచాలి. నాకు అన్న వస్త్రములు ఇచ్చాడా? అది దేవుడు ఇచ్చినవి. మనకి ఏమి ఇచ్చినా సరే ఆ దేవుడు ఇచ్చినవి అని అయ్యా అని మనం స్తుతించాలి. యేసయ్యకి, యేసయ్యా నాకు నీ వస్త్రాలు ఇచ్చావు నాయనా అని స్తుతించాలి. యేసయ్యా నాకు చక్కని ఆహారము ఇస్తున్నావు, కడుపు నిండా ఆహారము పెడుతున్నావు యేసయ్యా అని నువ్వు స్తుతించాలి. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు. నాకు అన్న వస్త్రములు, తాగడానికి, తినడానికి, ఆహారము, మంచినీళ్ళు అన్నీ ఇస్తున్నావు నాయన. అయ్యా మీకే వందనాలని మనం స్తుతి చెల్లించాలి. నాకు చాలినంత డబ్బునిచ్చావయ్యా, నాకు ఆస్తులు ఇచ్చావు, అంతస్తులు ఇచ్చావు, నాకు మంచి చక్కని గృహాలు ఇచ్చావయ్యా, చక్కని కుటుంబాన్ని ఇచ్చావయ్యా, చక్కని భర్తని, చక్కని భార్యని, చక్కని పిల్లల్ని ఇచ్చావయ్యా అని నువ్వు ఎవరిని స్తుతించాలంటే ఆనందంతో యేసయ్యని స్తుతించాలి. ఎప్పుడైతే నీకు అంత దేవుడు ఇచ్చినప్పుడు యేసయ్యని నువ్వు స్తుతించినప్పుడు నీ కుటుంబాన్ని దేవుడు ఇంకా బహుగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అంతా నా వల్లే, అంతా నేనే సంపాదించాను, అంతా నా డబ్బు, అంతా నా ఆస్తి, అంతా నా బిల్డింగ్ అనుకుంటే అది కుదరదు. అది దేవుని ఆశీర్వాదం కాదు. మనం ఎప్పుడైతే తగ్గించుకుని ఆ దేవుని దగ్గర అయ్యా యేసయ్యా నీవు నాకు ఇచ్చినవే నాయనా, ఈ ఆస్తులు, అంతస్తులు, ఈ బిల్డింగ్లు, ఈ వస్త్రాలు, ఆహారము ఇవన్నీ మీరిచ్చినయే, డబ్బు కూడా మీరిచ్చిందేనయ్యా అయ్యా అని ఆయన తగ్గించుకుని ఆయన స్తుతించాలి. దావీదు మహారాజు అయ్యుండి కూడా ఆయన తగ్గించుకుని ప్రార్థన చేయలేదా? యేసయ్యా యేసయ్యా కొండల తట్టు నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చిందంటే మీ దగ్గర నుంచే కదా నాయన అన్నాడు దావీదు తగ్గించుకుని. దావీదుకి సహాయం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుంచి రాలేదా? దేవుని దగ్గర నుంచి ఆస్తి రాలేదా? దావీదుకి ఆశీర్వాదము, దావీదుకి ఆస్తులు, అంతస్తులు అన్నీ ఎలా వచ్చినాయి అన్నాడు. దావీదు ఏమన్నాడు? అంతా నీవిచ్చిందనయ్యా అన్నాడు. మరి యోబు భక్తుడు కూడా అదే మాట అన్నాడు కదా, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని అన్నాడు. ఆయన యోబు కూడా తగ్గించుకుని అనలేదా? యోబు ధనవంతుడయ్యుండి కూడా ఇవన్నీ కూడా నాకు ఎవరిచ్చారు? ఈ దేవాతి దేవుడిచ్చాడు. ఈ నా వల్ల కాదు, నా కష్టం వల్ల కాదు, నా ప్రయాస వల్ల కాదు. దేవా నువ్వు ఆరోగ్యం ఇవ్వకపోతే నేను ఇవన్నీ సంపాదించలేను, కష్టపడలేను. నువ్వు ఆరోగ్యం ఇచ్చావు కాబట్టి నేను బలంగా ఉన్నాను, నేను ఈ యొక్క సేవ చేయగలుగుతున్నాను, దేవుని యొక్క పని చేయగలుగుతున్నాను. మరి నువ్వేమనుకుంటావు? ఇది నా బలము, నా అండ, నేను సంపాదించానని ఎప్పుడు అనుకోకూడదు. మనం ఎప్పుడైతే అయ్యా నీవిచ్చిన బలమే, నీవిచ్చిన ఆరోగ్యమే, నీవిచ్చిన శక్తే, నీవిచ్చిన జ్ఞానమే, నీవిచ్చిన ఆరోగ్యాన్ని బట్టే నేను ఉద్యోగం చేసుకోగలుగుతున్నాను, పని చేసుకోగలుగుతున్నాను, సంపాదించుకోగలుగుతున్నాను, ఆస్తులు అన్నీ కూడా సంపాదించగలుగుతున్నాను. నీవిచ్చిన ఆరోగ్యాన్ని బట్టే నేను బ్రతికి ఉన్నాను, నీవిచ్చిన ఆరోగ్యాన్ని బట్టే నేను ఇవన్నీ కూడా సంపాదించుకున్నానంటే కేవలం నిన్ను బట్టే నాయనా అని మనం స్తుతించాలి. తగ్గించుకుని అయ్యా అంతా నీవిచ్చింది అయ్యా, నాదంటూ ఏదే లేదయ్యా, అంతా నీవిచ్చిందే, నాదంటూ ఏది లేదు ఈ లోకంలో, అంతా నీవిచ్చింది అన్నాడు కదా ఓ భక్తుడు. అలాగే మనం కూడా అనాలంట, యేసయ్యా నాదంటూ ఏది లేదయ్యా, అంతా నీవిచ్చిందేనయ్యా. దేవా నీవిచ్చిన వాటిలన్నిటిని బట్టి, నీవిచ్చిన వస్త్రాలు బట్టి, డబ్బుని బట్టి, ఆస్తులు బట్టి, అంతస్తులు బట్టి, ఇవన్నిటిని బట్టి ప్రభువా నాయనా మీకే వందనాలు ప్రభువా, స్తోత్రాలు ప్రభువా, అయ్యా స్తుతి చెల్లిస్తున్నాను ప్రభువా అని
నువ్వు ఎప్పుడైతే అంటావో అప్పుడు అలాగా ఆ స్థితిలో కూడా నువ్వు అంటే దేవుడు నిన్ను ఇంకా హెచ్చిస్తాడు, ఇంకా దీవిస్తాడు, ఇంకా ఆశీర్వదిస్తాడు. ఎప్పుడైతే నీవు గర్వించుకున్నావో అప్పుడు దేవుడు తగ్గిస్తాడు. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తను తాను తగ్గించుకున్నవాడంట హెచ్చించబడతాడు, అంటే ఆశీర్వదించబడతాడు. తను తాను హెచ్చించుకున్నవాడిని దేవుడు ఏం చేస్తాడంట? తగ్గిస్తాడంట. తగ్గిస్తాడు. ఆ దీవెనంతా పోతుంది. కానీ తను తగ్గించుకున్న వాడిని ఏం చేస్తాడంటే తగ్గించుకుని ఉంటే హెచ్చిస్తాడు, పైకి తీసుకెళ్తాడు, ఆశీర్వదిస్తాడు. నీవున్న స్థితిలోనే దేవుని స్తుతించు, నీవున్న వాటితోనే దేవుని స్తుతించు. నాకు అది లేదు ఇది లేదని మనం ఎప్పుడు అనకూడదు. నీకున్నదా దేవుని స్తుతించు, సంతోషించు, ఆనందించు. నీకున్న దాంట్లో నువ్వు సహాయం చేయి, ఉన్న దాంట్లో దేవునికి, నీవు ఉన్న దాంట్లో ఇతరులకు సహాయం చేయి. అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నేను బహుగా దీవిస్తాడు. ఆయనతోనే నీవు సహవాసం కలిగి ఉండాలి. అందుకే నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయడి, స్తుతి చేయడి అనాథవంతులకు శోభస్కరము. స్తుతి చెయ్యాలి. స్తుతి ఎప్పుడు కూడా దేవుని మనం స్తుతి చెల్లించడమే. స్తుతే మన జీవితాలు. ఆయనతోనే మన సహవాసం.